హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి టొమాటో పప్పుతో వచ్చేసానండి. ఇది అందరికీ వచ్చనుకోండి, అందరి ఇళ్ళలో చేసుకుంటారు. నేను నా స్టైల్లో చేస్తున్నాను, నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. సో ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీలో కందిపప్పు తీసుకుందాము. అలానే కందిపప్పుని మనం వితౌట్ ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకుందాము, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఎందుకు అంటే అలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పప్పులో మంచి కమ్మదనం వస్తుందండి. సో దాని తర్వాత మనం మళ్ళీ పప్పును వాష్ చేసుకుని దానిలో పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి మనం ఉడకబెట్టడానికి పెట్టేద్దాము స్టవ్ మీద. అది అయిన తర్వాత ఒక 60% వరకు ఉడికిన తర్వాత అందులో మనకు కావాల్సినంత క్వాంటిటీలో చింతపండు తీసుకుని తర్వాత మనకు టొమాటో ఎంత కావాలో అంత తీసుకొని మనం కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవడమేనండి. నా దృష్టిలో ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, టమాటో పప్పులో టొమాటో ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి. దాని తర్వాత మనం ఇంకొక 10% ఉడికిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొక 10% ఉడకడం ఉంది అన్నప్పుడు మనం కారం యాడ్ చేసుకుందామండి. కారం ఎప్పుడు కూడా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటే మన కూరలు కూడా అప్పుడు అంత టేస్టీగా ఉంటాయని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఆ తర్వాత ఇంకేముందండి, ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో మెదుపుకొని మనకు కావలసిన విధంగా, అంటే నేను ఎప్పుడు కూడా ఘీతోనే తాలింపు వేస్తానండి. ఈరోజు కొంచెం తక్కువ వేశాను. మంచిగా తాలింపు వేసుకొని మనం పప్పు రెడీ చేసుకుంటే చాలా టేస్టీ వస్తుందండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఈ పద్ధతిలో ఫాలో అయ్యి చూడండి, చాలా టేస్టీ వస్తుందండి, ట్రస్ట్ మీ. అండ్ కారం కూడా ఎప్పుడు లాస్ట్లో ఇంకొక 10% ఉడకడం ఉందనగా అప్పుడే యాడ్ చేసుకోండి, నిజంగా టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.